ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపులు. ఇప్పుడు మేము కూడా ఒక రాష్ట్రం, మరి మేము కూడా ఒక స్టేక్ హోల్డర్ కదా, అందువల్ల తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకొని పునః పంపిణీ జరగాలి అని తెలంగాణ కోరింది. దీనిపైన ఏకంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే, మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోండి, మేము మీకు సమస్య పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ విత్డ్రా కూడా చేసుకున్నది, కానీ ఇప్పటివరకు కాలేదు. అంటే కృష్ణా నదీ జలాల్లో 50% వాటాను తెలంగాణ అడుగుతోంది. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య సఖ్యత ఉన్నది, చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? సో తెలంగాణ డిమాండ్ ఏంటంటే, మా కృష్ణా ప్రవహించేది ఇక్కడే కదా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రులుగా ఉన్నది చాలా కొద్ది సమయం, హయ్యెస్ట్ పీరియడ్ ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉన్నారు, మాకు అన్యాయం జరిగింది అన్నది తెలంగాణ ఉద్యమ వాదన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాడు, మరి తెలంగాణ ఇది వాదన కరెక్టే, రేవంత్ రెడ్డి నా మిత్రుడే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి 50% కృష్ణానదిలో వాటా ఇవ్వమనండి, తెలంగాణ ప్రజలు సంతోషపడతారు కదా, జేజేలు పలుకుతారు చంద్రబాబు నాయుడుకు. సో అలా ఇస్తారా? సో అందువల్ల పోనీ రేవంత్ రెడ్డి మా మిత్రుడే చంద్రబాబు నాయుడు, సో చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పాలించాలి, అందుకే నేను 50% వాటా అనేది వదిలేస్తాను, ఇప్పుడు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ బచావ ట్రిబ్యునల్ ప్రకారం ఎంతుంటే అంతే వాడుకుంటా అని రేవంత్ రెడ్డి అనగలడా? అందుకే వ్యక్తుల మధ్య సఖ్యత ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పేది. సో ఇప్పుడు ఈ సమస్యకు 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే వైఖరిలో ఉండాలి, కానీ సమస్య ఎక్కడ వస్తుంది? అది పాలిటిక్స్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ అక్కడ ప్రాంతీయ అభిమానము, దురభిమానము, విద్వేషాలు రగల్చడానికి రాజకీయ శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే అది ఆ రకమైన స్వభావాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మాట్లాడితే నా పైన అటాక్ అదే కదా, నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతావు, నీకేం పని మా రాష్ట్రం గురించి అంటూ ఎవరంటున్నారో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా మీద రోజు అటాక్, తెలంగాణ వాడివి నువ్వు ఎందుకు మాట్లాడుతావు అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడే హక్కు తెలంగాణ వాళ్ళకు లేదు అనే వైఖరి ప్రదర్శిస్తున్న సమయంలో ఏ రకంగా సమస్యల పరిష్కారం అయితే? సో తెలంగాణ వాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే హక్కులేదట. అయ్యా ఉచ్చిపుచ్చుకునే ధోరణి, తెలుగు ప్రజలు భౌతికంగా విడిపోవచ్చు, రాష్ట్రాలుగా విడిపోవచ్చు, ప్రజలుగా కలిసి ఉన్నారు, ఈ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండొచ్చు, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు అన్న స్పిరిట్ పోయి నీవు తెలంగాణ వాడి మాట్లాడద్దు అంతే. ఆంధ్రప్రదేశ్ గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? అమెరికా గురించి మాట్లాడతాను నేను, కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక భయంకరమైన దాడి నా పైన రోజు జరుగుతుంది. మరి ఎలా సమస్య పరిష్కారం అవుతుంది? అయితే ఈ రకమైన యాటిట్యూడ్తో అవుతుందా? అంటే మేము డామినేట్ చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము డామినేట్ చేస్తాం అంటే యాటిట్యూడ్ కాదు. అందువల్ల ఇక్కడ ఎవరైనా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మ్యూచువల్ అడ్వాంటేజ్, అందరూ ప్రజలే, నిన్నటిదాకా కలిసి ఉన్నాం, ఆ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్తో కనుక రాజకీయ వ్యవస్థ చూస్తే అప్పుడు సాధ్యమవుతుంది. లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులపైన ఒత్తిడి ఉంటుంది, ఇటైనా అటైనా ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో అందువల్ల కాస్తంతా రాజీ పడ్డా చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. అందువల్ల అల్టిమేట్గా దీనిపైన ఎంపైర్గా ఉండాల్సింది కేంద్రం మాకెందుకు ఈ పంచాయతీ, మేము ఎటుంటే మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కావాలి, తెలంగాణలో రాజకీయాలు కావాలి కేంద్రం, అందుకే ఇవి అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎంపైరింగ్ డిసిషన్ తీసుకొని ఉంటాడు, తెలంగాణ ఆంధ్ర ఇచ్చిపుచ్చుకునే వైఖరి సాధ్యం కావడం లేదు, అందుకే సమస్యలు 10 ఏళ్ళైనా కూడా అపరిష్కృతంగా ఉండటానికి కారణం అది. సో అందువల్ల ఎవరో ఒకరు 2 తెలుగు రాష్ట్రాలన్నా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, పరస్పరం రెస్పెక్ట్ చేసుకునే ధోరణి, ఒకరిపైన ఒకరు ఆధిపత్యాన్ని చెలాయించని ధోరణి ప్రదర్శించాలి. లేదా కేంద్ర ప్రభుత్వం అన్న సమన్వయాన్ని పాటిస్తూ ఏది ధర్మం ఏది న్యాయం, సో అది ప్రదర్శించాలి. అది కేంద్ర ప్రభుత్వము తమ రాజకీయ ప్రయోజనాలకు చేయదు. ఎందుకు చేయదు అంటే, మీరు ఆంధ్రప్రదేశ్ సహకరించారని తెలంగాణలో బీజేపీని ఎక్కేస్తారు, లేదంటే ఆంధ్రాలో ఎక్కేస్తారు. సో అన్నింటిలో కూడా రాజకీయాలు వచ్చి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఇలాగే మిగిలిపోతాయి. బట్ స్టిల్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడాన్ని ఆహ్వానించాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న వ్యక్తిగత సౌహార్ద సంబంధాలు 2 తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తానని ఆశించుదాం. నదీ జలాల విషయంలో కానీ, ఆస్తుల పంపకం విషయంలో కానీ, అక్కడ కొంతమంది మిగిలిపోయిన ఉద్యోగుల పంపిణీ విషయంలో కానీ, ఇలా వివిధ అంశాలపైన సహకరించుకునే ధోరణి ఉంటే